తెలుగుదేశంకి ఇట్లా ఉంటుంది అంటేను మనం ఈ టైంలో అట్లా సంస్థాగత నిర్మాణం పెడితే గ్రూపులు అయ్యి మనకి ఇబ్బంది అవుతుంది. వద్దు ముందు తర్వాత మనం గెలిచాక చూద్దాం అన్నారట. 2014 నుంచి అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జి మీదనే అంటే ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేటో వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యి నడిచింది పార్టీ. సంస్థాగత నిర్మాణం ఇట్లాగా తెలుగుదేశానికి మళ్ళీ ప్రతి వీళ్ళకి కార్డు సిస్టమ్ ఇదంతా అట్లా ఏం లేదు, ఇది తీసుకున్నారు అదేది చేరికలు అన్నటువంటి. కానీ కార్యకర్త గురించి పార్టీ అధినాయకత్వంగా ఆలోచించింది లేదు. 2019లో అధికారంలోకి వచ్చాక అడిగారట, అడిగితే అదేం లేకుండానే గెలిచాం కదా ఎందుకులే అన్నారట. అలాంటి ఇది ఎక్కడ ధోరణి, కార్యకర్తకి కష్టం వస్తే ఇప్పుడు నాయకుడు జేబులో డబ్బులు ఉంటే పెడతాడు, నాయకుడు పట్టించుకోకపోతే ఏమైపోద్ది, అనేక మంది కార్యకర్తలు అదే అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక సోషల్ మీడియా కార్యకర్తకి ఏదన్నా జరిగితే వెంటనే పార్టీ తరపున ఒక 10 మంది లాయర్లు వెళ్ళి నిలబడ్డారు, 100 మంది కార్యకర్తలు వెళ్ళి నిలబడ్డారు. అలాగే వాళ్ళ అరెస్ట్ చేసినా ఏం జరిగినా కోర్టులో వాదించడానికి 10 మంది లాయర్లు వచ్చేవాళ్ళు. బయట సిఐడి ఆఫీస్ దగ్గరకో పోలీస్ స్టేషన్ దగ్గరకో 100 ఏంటి 500 1000 అట్లా వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఇక్కడెక్కడ ఉంది? ఇప్పుడు ఇన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి. ఏ అంబటి రాంబాబు ఒకటి కనబడ్డాడు నాకు వెళ్ళి పరామర్శించి, తర్వాత ఇంకొకళ్ళు ఎవరో ఇది దాడిశెట్టి రాజా అనుకుంటా కనబడ్డాడు. ఏదో 2-3 నాయకులు మాత్రమే ఫీల్డ్కి వెళ్ళి పరామర్శించింది.